హాయ్ ఫ్రెండ్స్, డే స్పెంట్ ఇన్ బ్యాంకాక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను కంపల్సరీగా కోకోనట్ వాటర్ తాగేదాన్ని అండ్ ఫ్రూట్స్ తినేదాన్ని. బికాస్ అక్కడ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వాటర్ సూపర్ టేస్టీ. అక్కడ నుంచి నడుచుకుంటూ మేము ఒక ప్లానిటేరియంకి వచ్చాము. బికాస్ సైన్స్ అంటే యూసఫ్కి ఇష్టం కాబట్టి. కానీ అన్ఫార్చునేట్గా టికెట్స్ మేము థై లాంగ్వేజ్లో తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం బోరింగ్గా అనిపించింది. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ ఒక మాల్కి వచ్చాము. అక్కడ ఇండియన్ ఫుడ్ కోసం వెతికితే దొరకలేదు. అండ్ ఫైనల్గా కేఎఫ్సీ దొరికితే అక్కడ కేఎఫ్సీ తిని మళ్ళీ ఒక అరగంట నడుచుకుంటూ రూమ్కి వచ్చాము. అక్కడ ఒక అరగంట రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి అందరం ముగ్గురం కూడా బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్సెస్ వేసుకుందామని వేసుకొని స్కై వాక్ వచ్చాము. అండ్ ట్రస్ట్ మీ గైస్, స్కై వాక్ ఈజ్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్. ఆ హైట్లో ఆ సన్సెట్, ఆ సిటీ వ్యూ, ఇట్ వాస్ సింప్లీ వావ్. అయితే ఈ క్లాస్ మీద నడవడానికి నాకు చాలా భయం అనమాట. కానీ యూసుఫ్ మాత్రం నిర్భయంగా వెళ్ళాడు, చక్కగా ఆడుకున్నాడు. వాడిని చూసి నేను ధైర్యం చేసుకొని అలాగో ఇలాగో మేనేజ్ చేసి వెళ్ళాను. అండ్ అక్కడ చాలా ధైర్యం తెచ్చుకొని అలా నవ్వుకుంటూ పోజ్ ఇస్తున్నాను, కానీ లోపల మాత్రం చాలా భయంగా ఉండింది. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత డిఫరెంట్ థీమ్ రూమ్స్ ఉంటాయి. అది కూడా యూసుఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కానీ అప్పటికి లేట్ అయిపోయింది. మాకు ఇండియన్ ఫుడ్స్ అక్కడెక్కడ దొరకలేదు. పిచ్చ ఆకలి మీద ఉన్నాము అందరము. సో వెతుకుంటూ అలా ఫైనల్గా ఒక అరగంట నడిస్తే ఒక ఇండియన్ రెస్టారెంట్ దొరికిందనమాట. అక్కడికి హ్యాపీగా మంచి ఇండియన్ ఫుడ్ తిన్నాము. తిన్న తర్వాత చాయ్ హై అంటే హై అన్నారు వాళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ దే గేవ్ అస్ ద బెస్ట్ టీ అనమాట. తాగేసి మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి వచ్చి, అండ్ యూసుఫ్ వాజ్ డామ్ టైర్డ్ కాబట్టి పడుకున్నాడు. సో దట్ వాస్ ద హోల్ డే వి స్పెండ్. ఐ హోప్ నా షార్ట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.